బేసిక్‌గా మనం ఏంటంటే కొంచెం ఎక్కువ తెలుగు కదండీ మనది. అంత ఇంగ్లీష్ వీక్ అవ్వటం వల్ల తెలీదు గానీ, బీకామ్ అయిన తర్వాత డిస్టెన్స్‌లో ఎంబీఏ చదువుతూ, నైట్ కోకో కోలా జాబ్ చేస్తూ, అప్పుడప్పుడు క్లాసెస్‌కెళ్తూ, ఆ డే టైమ్ అంతా నేను కరెక్ట్‌గా కంపెనీ వెహికల్ ఒకటి ఉండేదండి. నేను మియాపూర్ దగ్గర అమీన్‌పూర్ అని ఉంటది. అక్కడ కోకో కోలా కంపెనీలో చేసేవాడిని. నెలకు 6,000. నైట్ 10 నుంచి మార్నింగ్ 6 దాకా షూటింగ్ చేసుకునండి. నేను ఒక్కోసారి ఏం చేసేవాడినంటే ఇక్కడ దిగిపోయేవాడినండి అమీర్పేట. ఆ ఫ్రెండ్ రూమ్ అక్కడి నుంచి అమీర్పేట నుంచి కృష్ణానగర్ ఎక్కడో దిక్కుకెళ్ళి అక్కడ ఫ్రెండ్ రూమ్‌లో ఫ్రెష్ అప్ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి అయన్నీ తిరిగేసి కృష్ణానగర్ అప్పుడు తెలీదు కదండీ గణపతి కాంప్లెక్స్ అయ్యి తిరగటమే. అలా ఆఫీస్‌లో అయ్యి శ్రీనగర్ కాలనీ అలా తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటా అమీర్పూర్ అండి. డైరెక్ట్ అమీర్పూర్. అంటే మీరు లెక్కేసుకోండి. ఎక్కడంటే మన మైత్రివనం కాడ దిగినోడిని అక్కడ నుంచి కృష్ణానగర్ నుంచి హైటెక్ సిటీ, ఫిల్మ్ నగర్ అదంతా నడుచుకుంటా అటు నుంచి అటు సాయంత్రానికి నిజాంపేట అది ఉంది కదా, జేఎన్టీ ఉంది కదండి. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పాగల్ సినిమా తీసాడండి డైరెక్టర్. నా ఫ్రెండ్ నేనే అబ్బాయిని రైటర్ ప్రసన్న కుమార్ దగ్గర పెట్టా. ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య రూమ్ ఉండేది. ఆ రూమ్ లో భోజనం చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటా కోకో కోలా కంపెనీ నైట్ 10 కల్లా మళ్ళీ అక్కడ ఉండాలి. ఆ 10కి వెళ్ళి అక్కడ జాబ్ చేసి మార్నింగ్ 6 దాకా చేసుకుంటా. ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఎండి అన్నాడు, ఆయన ఉంటారు కదా మేనేజర్, ఆయన అన్నారు ఒకసారి నిద్ర వచ్చేసిందండి నైట్. నిద్ర చేసి పడుకుంటే ఒక 250 కేసెస్ కోకో కోలా ఎక్స్ట్రా వెళ్ళిపోయినాయండి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ చూసి వీడు లోడ్ సరిగ్గా చేయించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే మేనేజర్ వచ్చాడు, నువ్వు చేస్తే సినిమాల్లో అయినా చెయ్యి, లేకపోతే జాబ్ అయినా చెయ్యి, నువ్వు 2 సెట్ అవ్వదు నీకు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా అది మానేసామాట. మానేసి అలా తిరుగుతున్నాం, అలా ట్రై చేస్తున్నాం, ఏదో అలాగే తిరుగుతాం. ఎప్పుడు వచ్చింది బ్రేక్? అసలు జబర్దస్త్లోకి ఎలాగొచ్చావు నువ్వు? జబర్దస్త్ ఫస్ట్ మన సత్య ఉన్నారు కదా, కమెడియన్ సత్య. అవును. అన్న బాగుండేవాడు నాతో. అతను రైటర్ ప్రసన్న కుమార్ ఇద్దరు కలిసి ఈడు మంచి యాక్టర్ అని చెప్పి వీళ్ళిద్దరు ఏం చేశారంటే మన శక్లక్ శంకర్కి పరిచయం చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ భయం వేస్తుంది, అందరూ ఉన్నారు, కరెక్ట్గా వెళ్ళి ఏదో చిన్న డైలాగ్ చెప్పిన వెంటనే రోజా గారు ఆ హైట్ ఉన్న అబ్బాయి పేరేంటి, అబ్బాయి బాగా చేసాడు అని ఫస్ట్ స్కిట్ లోనే చెప్పేస్తే ఈ మిగతా ఆర్టిస్టులు అందరూ ఇన్ని 50-60 ఎపిసోడ్ నుంచి చేస్తున్నావు, మమ్మల్ని పేరు ఎప్పుడు అడగలేదు, నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ బాగా అడిగారు నిన్ను అని చెప్పి అన్నారు. ఎక్కువ చేసిన వెళ్ళి ప్రోమోలో పడిపోతుంది. తర్వాత నాగబాబు గారు ఒక 2-3 ఇయర్స్ చేయగానే మన లోఫర్ సినిమా పూరి సార్కి కాల్ చేసి నాగబాబు గారు, సి కళ్యాణ్ గారి సినిమా, జస్ట్ ఒక 10 రోజులకి 30,000-50,000 ఇప్పించారు. అప్పుడు ఫస్ట్ టైం మనం అంత పేదరికంలో ఉన్న వాళ్ళకి సడన్ గా మంచి అమౌంట్ వచ్చిందన్నమాట. అమౌంట్ తో ఇంకంతే అండి, ఇంక ఇంట్లోగాడ అయ్యి పంపించడం, లేకపోతే రెంట్లకి అయ్యి కొంచెం రెంట్లకి పెట్టుకోవటం, ఎంత 1,000 రూపాయల రెంట్ కాబట్టి మిగతా ఎక్కువ ఇంటికి పంపించడానికే చూసేవాళ్ళు అండి. ఇంటికాడ ఏదైనా ఖర్చులకి అయ్యి. ఫాదర్ మదర్ అక్కడ ఉన్నారు కదా. అప్పటికి ఫాదర్ చనిపోయారు. 2012 కోకో కోలా జాబ్ మాని ఇదే లైఫ్ అనుకుని తిరుగుతున్నప్పుడు చనిపోయారు. చనిపోతే ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా, ఇది మన నితిన్ గారు ఆఫీస్ జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ కాడ, అక్కడికి వెళ్ళి వస్తుంటే ఇలాగా కాల్ వచ్చిందన్నమాట. కాల్ వస్తే మొత్తం ఏమీ లేదు ఇంక అమౌంట్. ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్ళాం. ఎవరో ఫ్రెండ్ ఏదో పట్టుకొచ్చో కొంత అమౌంట్ ఇస్తే అయ్యి మనం నైట్ దాకా ఆగలేం కదండి. నైట్ కూడా పొద్దుకి వెళ్తాం. మనకు అప్పుడే పొద్దున 10ంటికి తెలిసినప్పుడు పొద్దున 10ంటికి బయలుదేరితే మారతా వెళ్ళేసరికి డబ్బులు కూడా అయిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది. మా చిన్నాళ్ళు మంచోళ్ళు, మా సొంత చిన్నాను కానీ మా మదర్ వాళ్ళ చెల్లెలు హస్బెండ్స్ మన దగ్గర 1 రూపీ కూడా లేదు, ఆఖరికి కట్లకి కూడా లేవు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే వచ్చి మొత్తం వాళ్ళు ముగ్గురు కలిసి ఒక 50,000 దాకా అయ్యి మొత్తం అన్ని కార్యక్రమాలు అన్ని సెట్ చేసి ఇది చేశారు. కొంతమంది వచ్చిన చుట్టాలు అయితే మొత్తం హెడ్ బాత్ చేపించేశారు. ఎందుకు నీకు అది ఇది మీ నాన్నగారు. అదే అడగబోతున్నాను నేను, అసలు ఇంట్లో తిట్టలేదా నిన్ను? మొత్తం కొంతమంది బయట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనేవారు కాదండి. పాపం మా మదర్ ఎప్పుడు పాపం నెలంతని స్కూల్లోని అంగన్వాడీ స్కూల్లో ఉంటాయి కదా, స్కూల్లో ఫుడ్ వండి పెట్టడం ఇది చేసేవారు ఆవిడ. ఎప్పుడు అనేవారు కాదు. ఒక్కసారి ఏమైందంటే నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఒక 101 రూపాయి అండి అప్పుడు ట్రైన్ టికెట్, 101 అడగటం, కరెక్ట్గా 101 అడిగండి. నర్సాపురం వెళ్ళాక అక్కడ చూద్దాంలే, నర్సాపురం దిగి అన్నట్టు ఆలోచించుకోండి. ఎక్కువ ఒక్క 10 రూపాయలు కూడా ఫ్రెండ్ ఎక్కువ అడగాలనిపించదు. అది ఎంత అవసరం అయితే అంత అడిగి తీసి బయలుదేరి వచ్చేసేవాడిని. ఒకసారి చెప్పులు దిగిపోతే మా అమ్మ అలా చూసి తన దగ్గర ఉన్న 200 ఇస్తే నాకు అసలు కళ్ళంపడు అలాగే నీళ్ళు గారిని. పాపం ఆవిడ వండుకున్న ఆవిడ డబ్బులు ఇచ్చిందన్నమాట. కానీ వద్దని మాత్రం అనలా. సర్లే నీకు ఇష్టం అంటున్నావు కదా, జాగ్రత్తగా చేసుకున్నారు తప్ప ఇబ్బంది పెట్టలే. తర్వాత చిన్న అవకాశాలు రావటం, ఎంతో కొంత ఒక 3,000-4,000 వచ్చినప్పుడు 10,000
వస్తే ఒక 2000 మనం ఉంచుకోవటం 8,000 అలా ఇవ్వటం అలా స్లోగా సెట్ చేసుకుని కొన్ని నెలలకి రంగస్థలం ఎప్పుడైతే రిలీజ్ అయిందో సుకుమార్ గారి దయ వల్ల ఒక ఇల్లు ఒక ల్యాండ్ కొని, ఎందుకంటే అక్కడ అదే మన టాటాకి ఇంట్లో ఆ వాటర్ పడుతుంటే దాన్ని ఏమంటారు, అదే నీరు కారిపోతుంటాయి కదా. అవన్నీ గుండుగులు దాకలో పెడుతుంటే మూలకు పడుకుని ఈ రోజులు చూడటం వల్ల నాకు ఏమనిపించింది అంటే హైదరాబాద్ ఇల్లు మీద లేదు నాకు ఎప్పుడు. ఊర్లో అదే ప్లేస్ లో మనం ఇల్లుకి ఇబ్బంది పడ్డాం కాబట్టి అక్కడ మనం ఇల్లు కట్టాలన్నది బలంగా వెళ్ళిపోయింది బ్రెయిన్ లో. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అప్పుడు ఒక 4 సెంట్లు కొని అక్కడే ఇల్లు కట్టావా? ఇల్లు కట్టాం. ఆ ఇల్లు మా అమ్మ పాపం ఇక్కడ ఒక 1 మంత్ ఉంటుంది, ఆ ఇల్లు వెళ్ళలేదు అనమాట. ఒక 1 మంత్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోయాము. 1 మంత్ అక్కడ, లేకపోతే 2 మంత్స్ అక్కడ ఉంటే 2 మంత్స్ ఇక్కడ. ఇల్లు అంటే అంత ఇష్టం అన్నమాట. ఆ ఇల్లు మీద అంత ప్రేమ వచ్చేసింది మా అమ్మ.